పట్టు వస్త్రాలకు సంబంధించి ఏదైతే అంశంలో ఇటు ఎమ్మెల్యేకి, ఎంపీ మధ్య అసలు ఆ రోజు అసలు ఏం జరిగింది? ఏంటి అసలు? ఆ రోజు యాక్చువల్‌గా మేము గంపలగూడ నుంచి నేను ఎంపీ గారి కారుతో పాటు ఎంపీ గారి కారు వెనకాల నా కారు గూడా ఉంది. నేను ఎంపీ గారితో పాటే లోపలికెళ్ళాను. వాస్తవం అక్కడికెళ్ళాం. యాక్చువల్‌గా ఈయన మాట్లాడితే దళితుల మీద వివక్షత, వివక్షత అని చెప్పి ఎమ్మెల్యే గారు అంటున్నారు గదా! నేను దళితుడినే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎస్సీ మాదిగ. నేను ఎస్సీ మాదిగనే. ఎంపీ గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను పోంగానే ముందు ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు అంటే, దళితుడు మరి నేను వివక్షత చూపించేటప్పుడు నేను దళితుడినే గదా! మరి ఆయన అట్లా అంత ఆప్యాయతగా పలకరించడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. మా దళితుడే ఎమ్మెల్యే. నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు గంటలు గంటలు నుంచోబెట్టి పలకలేని రోజులున్నాయి నన్ను. నన్ను మండల పార్టీ అధ్యక్షుడిగా నన్ను అనౌన్స్ చేసి కూడా తర్వాత కాదని చెప్పేసి ఆయన వేరే పేరు అనౌన్స్ చేసి ఎంపీ గారి దగ్గరికొచ్చినప్పుడు ఆయన ఇంటి ముందు ఆయన బీఫామ్ తీసుకోవడానికి పోయిన రోజు నైట్ 2:30 దాకా కాపలా కూర్చున్నవాడిని నేను ఇంటి ముందు. ఆయన ఇంటి ముందు. అట్లాంటి వాడిని ఎంపీ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ మొహం నేను ఎప్పుడు చూడలేదన్నాడు. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప వేరే మాట ఉండదు. అసలు పాయింట్‌కి వస్తే కళ్యాణం రోజు అక్కడికెళ్ళాం. అక్కడికెళ్ళిన తర్వాత ఎంపీ గారు లోపలికి దర్శనం చేసుకొని వచ్చారు. వచ్చేయటానికి ఎమ్మెల్యే గారు ముందే వచ్చేసి పీటల మీద స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. ఆయన కళ్యాణం జరిగే ప్లేసు ఆ స్టేజ్ మీద ఎమ్మెల్యే గారు కూర్చున్నారు. ఎంపీ గారు దాని అవతల కింద కూర్చున్నారు. భార్యాభర్త ఇద్దరు కూర్చున్నారు. అక్కడ కళ్యాణం జరిపించేటప్పుడు ఇక అంతా పూజ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత మన పూజారి గారు వెండిపల్లెలో ఎంపీ గారికి ఇది ఇచ్చారు, పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి ముత్యాల తలంబరాలు ఇచ్చారు. పోయినసారి కూడా ఇదే ప్యాటర్న్ జరిగింది. పోయినసారి కూడా ఎంపీ గారికి పట్టు వస్త్రాలు ఇచ్చారు, ఎమ్మెల్యే గారికి తలంబరాలు ఇచ్చారు. పోయినసారి లేని ఈ అభ్యంతరం నీకు ఈసారి ఎందుకు వచ్చింది? పోయినసారి లేని అభ్యంతరం ఈసారి ఎందుకు వచ్చింది? ఈసారి ఎందుకని నువ్వు ప్రత్యేకంగా ఎమ్మెల్యేనే ప్రోటోకాల్ ప్రకారం అసలు గుళ్ళో ప్రోటోకాల్ ఏంటి నాకు అర్థం కాదు. దేవుని గుళ్ళో దేవుని సన్నిధిలో అసలు ప్రోటోకాల్ ఏంటి? దేవుడు ఈ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సీఎంఏ అయినా ఎవరైనా కానీ దేవుని ముందు అందరూ సమానులే. దేవుడి దగ్గర ప్రోటోకాల్ ఏంటి నాకు అర్థం కాదు. అయినా అక్కడ దేవుడి గుళ్ళోని పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఉన్నవాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళతో సమర్పించడం, మనకు వచ్చిన అతిథులను గౌరవించి వాళ్ళ చేత సమర్పించడం అనేది మనకు వచ్చే సాంప్రదాయం. అట్లాంటిది ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు నియోజకవర్గానికి ఎమ్మెల్యేవి, నువ్వు ప్రజాప్రతినిధివి, అక్కడ ఉన్న అందరిలోనే పెద్దవాడివి నువ్వే, కాదనట్లేదు మేము. కానీ మన తరఫున ఒక ఎంపీ గారు మీకంటే పెద్ద ఆయన వచ్చారు కదా, ఒక ఎంపీ 4 నియోజకవర్గాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 4 నియోజకవర్గాల మీద కూడా ఆయన పెద్ద కదా, నీకంటే పెద్దవాడు కదా, పెద్దగా ఒక అతిథిగా మన దగ్గరికి వచ్చినప్పుడు గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి గుడి అర్చకులు ఆయన చేతికి పట్టు వస్త్రాలు ఇచ్చారు, నీ చేతికి తలంబ్రాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నువ్వు నీకంటే పెద్దవాడు ఒక ఎంపీ గారు వచ్చినప్పుడు నువ్వు గౌరవించింది ఏది? దేవునికి గౌరవించింది ఏది? దేవుని ముందు నువ్వు సైలెంట్గా ఉండి చేసింది ఏది? డబ్బు మతం, అధికార మతం, డబ్బు మతం అంటున్నావు కదా. డబ్బు మతం కాదు, అధికార మతం ఉంది నీకు. నువ్వు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నావో ఎమ్మెల్యే అయిన 2వ రోజు నుంచి నీ ప్రవర్తన మొత్తం మారిపోయింది. అసలు అధికార మతం అనేది నీకు, ఆయనకి డబ్బు మతం కాదు. ఆయన డబ్బు మతం ఉన్నవాడైతే మమ్మల్ని అందరం దగ్గర పెట్టుకోడు. ఆయన ఆఫీస్లో కూడా దళితులు చాలామంది ఉన్నారు పనిచేస్తున్నవాడు. దళితులు వివక్షత, దళితులను దూరం పెడుతున్నారు అన్నారు. అయితే పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ప్రజాప్రతినిధిగా నేను ఇప్పుడు ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం నేనే సమర్పించాలా, నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాడు ఎమ్మెల్యే గారు. అడిగితే అర్చకులు అన్నారు కదా, అదేంటయ్యా పెద్దలు కదా, గౌరవించాలి కదా, ఆయనకి ఇవ్వాలి కదా, ఆయనకి అది ఇచ్చాము, మీరు ముత్యాల తలంబరాలు పసుపు కుంకుమలు మీరు సమర్పించండి అని అంటే, లేదు కుదరదని చెప్పి ముత్యాల తలంబరాలు మొత్తం భార్య చేతికి ఇచ్చి ఈ దగ్గర నుంచి లాక్కున్నాం. ఇదే కాదు, చాలా గతంలో కూడా చాలా ఘటనలు అనేది కూడా జరిగినాయి. ప్రధానంగా ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ మధ్య కూడా విభేదాలు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఏదైతే ఘటన నేపథ్యంలో బహిర్గతంగా బయటికి తెలిసింది. ప్రధాన గతంలో కూడా తన నియోజకవర్గంలోకి రాకూడదు ఎంపీ గారు అనేది ఒక అంశం కావచ్చు. రెండోది సంబంధించి స్టార్టింగ్లోనే ఒక సీటు సంబంధించి అమౌంట్ అడిగాడు అనేది ఒక అంశం సంబంధించి ఇలా అనేక విభేదాల నేపథ్యంలో అసలు ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తిరువూరు ఎమ్మెల్యే సంబంధించి వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటున్నారా అనే ప్రశ్న అనేది ప్రధానంగా చర్చల్లో కూడా వస్తుంది. ఏమంటారు దాన్ని? మా ఎమ్మెల్యే గారు అసలు ఆయన నేచర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు కానండి. ఇంతవరకు మరి ఆయన డెలివరీ అయినప్పుడు, ఆయన పుట్టినప్పుడు ఏ నమ్మకన్నా అర్థమైందో లేదో ఆయన విధానం అనేది తెలియదు. కానీ మాకైతే అర్థం కావట్లేదండి. ఏ క్షణంలో ఎట్లా రియాక్ట్ అవుతారో మాకే అర్థం కావట్లేదు. ఏ క్షణంలో ఎట్లా రియాక్ట్ అవుతారో మాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరిదైనా కానీ
ఒక మనిషితో ఒక 2 నెలలు ప్రయాణం చేశాడు అంటే మూడో నెలలో ఆ మనిషిని పక్కన పెట్టేసినట్టే, కొత్త వాళ్ళు రావాల్సిందే. నీకు కార్ డ్రైవర్ అయినా, నీ పిఏ అయినా, ఎవరైనా కానీ కార్ డ్రైవర్ చేశారు షామియల్, ఆయనకు 2 నెలలు శాలరీ ఎగ్గొట్టాడు, ఎంతవరకు ఆయన శాలరీ వేయలేదు. ఇట్లా ఏ పని చేసినా, మట్టి మాఫియా అని, ఇసుక మాఫియా అని, ఏ పని చేసేదంతా ఆయన చేసేది ఎంపీ గారి మీద. ఏ పని చేసినా చేసేది ఆయన ఎంపీ గారి మీద. ఈ విషయంలో ఎవరు క్వశ్చన్ చేసినా, తిరువురు నియోజకవర్గంలో ఏ కుల వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ, ఎవరు క్వశ్చన్ చేసినా కానీ, క్వశ్చన్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ రోజు టార్గెట్ పడినట్లే. క్వశ్చన్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ రోజు టార్గెట్ పడినట్లే. చివరికి ఏం చెప్తారు తిరువురు నియోజకవర్గం సంబంధించి? అసలు ఒకవైపు వర్గం ఏదైతే సీనియర్లుగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎమ్మెల్యే తరపున అంటూ కూడా ఇప్పుడు కూడా వినిపిస్తున్న మాటలు అవన్నీ కూడా, అసలు నిజంగా అలాంటి సిచ్యువేషన్ అక్కడ జరుగుతుందా ఏమంటారు? ఇప్పుడు అసలు తిరువురు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, లోకల్ నాయకులు, లోకల్ కార్యకర్తలు, ఆయన లేకుండా ఈయన ఎలా గెలిచాడండి? ఈయన మొహం ఎవరికన్నా తెలిసే తిరువురు నియోజకవర్గంలో? ఈయన ఎక్కడ అమరావతి నుంచి వచ్చాడు, వస్తా సూట్ కేసు సర్దుకొని వచ్చాడు. వచ్చిన టైంలో వీళ్ళంతా అక్కడ ఎంతోమంది పోటీ పడితే వాళ్ళందరూ కాదని సీఎం గారు ఆయనకి టికెట్ కేటాయించి ప్రత్యేకంగా తిరువురు నియోజకవర్గం పంపిస్తే, వచ్చిన దగ్గర నుంచి నువ్వు అందరితో మమేకమై తిరిగి చేసుకోవాల్సింది పోయి, నువ్వు ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుంచి అసలు ఆయన ముఖం మాకెవరికి తెలియని కూడా తెలియదు. అందరూ కూడా మనసు చంపుకొని, ఎవరైనా తెలియకపోయినా కానీ, మాకు కావాలన్నాడు ఇవ్వలేకపోయినా కానీ మనసు చంపుకొని పార్టీని గెలిపించుకోవాలనే, పార్టీ కోసం, పార్టీ క్రమశిక్షణ దాటకుండా పార్టీ కోసం మేము అందరం కష్టపడి ఆయన గెలిపించుకుంటే ఆయన చేసేది ఏంటి? ప్రతి క్షణం అనకూడదు కానీ ప్రతి క్షణం వైసీపీ వాళ్ళతో అంటకాకుండా, ఎక్కడికి పోయినా కానీ, ఆయన ఏ ఊరు పోయినా కానీ వైసీపీ వాళ్ళతో తప్ప పార్టీ నాయకులతో కానీ, పార్టీ పెద్దలతో కానీ ఎవరితో సంబంధం ఉండదు. ఏ ఊరు పోయినా కానీ వైసీపీ నాయకులతోనే ఆయన ముచ్చట్లో. ఆయన పోస్టింగ్లు పెట్టేది, సోషల్ మీడియాలో ఆయన పోస్టింగ్లు పెట్టేది మొత్తం కూడా వైసీపీ సంబంధించిన మీడియాల్లోనే వస్తాయి. ఇట్లా అయితే ఇంకా పార్టీని ఏం బతికిస్తారండి? మేము 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పార్టీ గెలవలేదని చెప్పేసి ఎంతో కష్టపడి, ఈసారి ఎంతో తిప్పలు పడి మేము పార్టీ గెలిపించుకొని ఇన్నాళ్ళు పార్టీ గెలిచిందన్న సంతోషం కూడా ఒక్క నాయకుల మొహంలో కూడా లేదు, ఒక్క నాయకుల దగ్గర కూడా లేదు. ఊర్లోకి పోతే వైసీపీ వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. ఏ పనులు పోయినా వైసీపీ వాళ్ళు పోతే పనులు అయితే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు పోయినా కనీసం మొంకెళ్ళి కూడా చూడట్లేదు. ఇంకేం చేస్తామండి నాకు అర్థం కాదు. పార్టీ తిరువురు నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉందంటే, అటు మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నట్టు ఉంది. కనుక ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించి మాకు నా యొక్క మనవి ఏంటంటే, కొద్దిగా పార్టీ క్రమశిక్షణ కమిటీలో ఇప్పటికి 3 సార్లు పిలిపించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ కింద ముందుకి అయినా కానీ ఆయన తీరులోని, ఆయన విధానంలోని ఎట్లాంటి మార్పు లేదు. మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఎస్సీ వర్గీయులం కూడా మాట్లాడితే ఏ పని చేసినా చెడ పని, ప్రతి ఒక్క పని ఏదో పని చేయటం, కులం కార్డు వాడుకోవటం, ప్రతి ఒక్కటి చేయటం, కులం కార్డు వాడుకోవటం. నీ కులస్తులు నువ్వు చేసిందంటే ఇంతవరకు తిరువురు నియోజకవర్గంలో ఒక్క మాదిగా గోడం కూడా నీ వెనకాల. అంటే అసలు తిరువురు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏదైతే ఇటీవల జరిగిన చిన్ని తల మీద ఉన్నటువంటి ఏదైతే ఎంపీ గారి చేతి మీద ఉంది, ఆ పట్టు వస్త్రాలు తీసుకోవడం, ఏదైతే నెమలి వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణోత్సవంలో ఘటన జరిగింది, ఆ తిరువురు ఎమ్మెల్యే ఎవరైతే కొలుపుటి శ్రీనివాస్, అసలు ఆ రోజు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా ఏంది? అసలు పట్టు వస్త్రాలని మరి మా పళ్ళెంలో పెట్టుకొని వేషం తీసుకొని ఎంపీ గారికి ఇవ్వటం జరిగింది. అదే ధర్మంలో అంతకంటే ముందు ఎమ్మెల్యే గారికి మరి అక్కడ ఉన్నటువంటి నవరత్నాలు ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలు కానీ, కంకణాలు కానీ అన్నిటినీ కూడా ఎమ్మెల్యే గారి చేతిలో పెట్టారు. ఆ యొక్క చేతిలో పెట్టినటువంటి వాటిని తీసి సతీమణి గారి చేతిలో పెట్టారు. సతీమణి గారి చేతిలో పెట్టి ఎంతవరకు ఎంపీ గారు నెత్తి మీద ఉన్నటువంటి ప్లేటు వైపే చూస్తూ ముందుకు జరిగి, ఆ ప్లేటు నేనెత్తుకొని నెలలాల్చిందనేసి ధోరణిలో అర్చకుల్ని గద్దించి అడగటం జరిగింది. ఆ గద్దింపులో వాడు భయపడి ఇటు ఎంపీ గారా ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారికి హోదాన్ని ఇచ్చాం, ఒకటి ఎంపీ గారికి ఇస్తున్నాం అనేసి వాళ్ళు ఇవ్వటం జరిగింది. పెట్టుకున్నారు. ప్లేట్ పెట్టుకొని నడుస్తూ ఒక్క అడుగు ముందుకేయంలోనే పక్క నుంచి బర్రమంట వచ్చేసాడు. దాన్ని లాక్కొని నెత్తి మీద పెట్టుకొని బరాబరా వెళ్ళిపోయారు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. పేట్ల మీద ఉండేవాళ్ళైతే 280 మంది కూర్చున్నటువంటి కళ్యాణానికి వచ్చి కూర్చున్నట్టు అందరూ కూడా మరి మహోత్సవంగా మరి టీవీలు కానీ అన్నింటినీ పెట్టారు. అందరూ కూడా బహిరంగంగా చూసి అవాక్కైపోయారు, ఆశ్చర్యపోయారు.
అసలు ఏమిటి ఎమ్మెల్యే లాగుకోవటం ఏంటి, నెత్తిన పెట్టుకోవటం ఏంటి? ముందే దాన్ని క్రమశిక్షణలో నేను ఎత్తుకుంటాను, నేను మోస్తాను, నాకు మొక్కు ఉందనేసి ముందు అర్చకులుగా కమిటీ వాళ్ళకి చెప్పుంటే ఇది జరిగేది కాదు కదా అనేసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది నా హక్కు, నా రాజ్యాంగం నాది, నేను దళితులై ఉన్నమాట, నన్ను దళితుడిగా ఉంచి నాకు ఆ ప్లేట్ని ఇవ్వలేదనేసి తర్వాత చెప్పడం జరిగింది. మరి ఆ హక్కుని నువ్వు ఏ రాజ్యాంగంలో, నువ్వు దేవస్థానంలో నువ్వు ఒక్కని ఉన్నావు? ఎక్కడ మా హిందూ సాంప్రదాయ ప్రకారం ఉంది? ఎవరు పెద్దోళ్ళైతే వస్తారో వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి ఆ పట్టు వస్త్రాలు ఇచ్చి నడిపిస్తారు. ఆ ఎంపీ గారి కంటే ముందు ఎక్కువగా ఏ మినిస్టర్ వచ్చినా, ఏ ఉప ప్రధాని ఎవరు వచ్చినా వాళ్ళకి ఇస్తారు. ఇది సాంప్రదాయకం, హిందూ సాంప్రదాయకారం. లేదు ఆ గుడి యొక్క కట్టించిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దలు వాళ్ళకి ఇస్తారు. అటువంటి నడకనే నువ్వు మొత్తం కూడా కాడరాచి నీ వైపే నేనే హక్కుని అరాంచాలా అనేది, ఆ హక్కుని కాడరాచి నువ్వు నడపటం అనేది చాలా తప్పు. కొలుగుబడి అక్కడ ఉన్నటువంటి కార్డులను నువ్వు ఉపయోగిస్తున్నావు, నేను మాదిగా, నేను ఎస్సీ అనే విధానాన్ని నువ్వు అమలుపడుతున్నావు తప్ప అక్కడ పెద్దనే నువ్వు గౌరవించట్లేదు. వచ్చినటువంటి ఓసీ వాళ్ళందరూ ఉన్నారు, ఎంపీ గారు ప్రశాంతంగా నువ్వు లాక్కొని వెళ్ళిపోతున్నా కానీ హవాక్కైపోయి నిలబడ్డారు తప్ప కనీసం ఒక అడుగు కూడా అయ్యో లాక్కున్నాం అనేది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఆయన తగ్గింపు ధోరణిలో, ఆయన యొక్క ప్రశాంతత అయినటువంటి దాంట్లో ఉన్నాడు తప్ప అదే కనుచూపు మేరల్లో ఆయన కనుక చేస్తే మట్టి అయిపోయాడువే, నువ్వెందుకు బరిగా రాకుండా పోయాడువే. ఇటు ఎంపీ గారి యొక్క ఎవరైతే చిన్ని గారి యొక్క వర్గీయులు, అలాగే ఎమ్మెల్యే కొలిక్పూడి యొక్క వర్గీయుల మధ్య కాస్త తోపులాట, ఒక ఘర్షణ వాతావరణం కూడా జరిగిందని కూడా తెలుస్తుంది. అదేంటి? ఏమీ లేదండి. అది ఏమి అంటే అయ్యో పాపం అనేది ఆగండి అనేది ధోరణిలో అందరూ ఆగండి అనేది దూసుకొచ్చి ఇద్దరిని డివైడ్గా లాక్కునే ప్లేట్ని సామ్రాజ్యంగా మాట్లాడదామనే విధానాన్ని తప్ప దాన్ని క్రియేట్ చేసిండు. అంత తాగుమతులు వచ్చారన్నాడు. అన్నిటినీ కూడా ఆ తాగు యొక్క విధానాన్ని అయ్యో ఆ భక్తులందరూ కూడా తాగి ఎందుకు వస్తారంటే అక్కడికి నువ్వు కల్పించటం తప్ప, నువ్వు మాయా మచ్చందరం తప్ప, నువ్వు ఒక కల్పితంలోనే నీ మోసం అనేది వెళ్తుంది. అక్కడ పక్కన నీ ప్లేట్లు తీసేసి నాకు కావాలని నాకే ఇచ్చేశారు, ఆయనే లాక్కున్నాడని ప్లేట్ చేసేసావు. ప్లే చేస్తున్న ప్రతిదాన్ని కూడా నువ్వు నీతిని నిజాయితీని నువ్వు పక్కదారు పంపించేసి నీ యొక్క అవినీతిని, నీ యొక్క డూప్లికేట్ని, నీ యొక్క దాన్ని నువ్వు ముందు నడిపించాలనేదే వాళ్ళు నడిపిస్తున్నావు.